Yeah, hi everyone. My name is Ravi Hirlapelli. So welcome back to my channel. So last video lo manam like the Alex like different videos అంటే like different islands ఎక్కడ ఉన్నాయి, villages ఎక్కడ ఉన్నాయి, bus stands ఎలా ఉన్నాయి, సో river flow like పంబాడా rivers కానీ, సో అక్కడ హౌస్ బోట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ బోట్స్ అంటే లైక్ షికారా బోట్స్ కానీ లగ్జరీ బోట్స్ అండ్ హౌస్ బోట్స్. సో లైక్ ఏంటంటే డిఫరెంట్ 1 సీటర్ అండ్ 2 సీటర్ బోట్స్ ఆల్సో ఉన్నాయి, పర్సనల్ సీటర్స్ కూడా. సో తను అన్నీ క్లియర్గా చెప్పాడు. సో తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అ లెంతీ వీడియో, దాదాపు 2.5 hours నుంచి 3 hours దాకా నేను ఆ బోటింగ్లో తిరిగాను. సో తిరిగిన తర్వాత ఏంటంటే ఐ థింక్ ఇట్ లాంగ్ లెంతీ వీడియో అవుతుంది. ఒక 3 partsగా విభజించి ఒక 15 to 16 minutes ఒక 3 partsగా విభజించి సో ఎవ్రీ విజువల్స్ అంటే ప్రతి ఒక్క విజువల్స్ని అక్కడ బోటింగ్సే కానీ, అక్కడ ఉన్న లైక్ ట్రీసే, కోకోనట్ ట్రీసే కానీ, సో బోట్సే కానీ, అక్కడ ఉన్న పీపుల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ కానీ, సో అక్కడ చేసే వాళ్ళ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అనేది నేను రికార్డ్ చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్, నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఏంటంటే మీకు కూడా ప్రతి ఒక్క విజువల్స్గా చూపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే లైక్ ఏంటంటే మీరు కూడా అక్కడ వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేస్. అలపి ఈజ్ వన్ ఆఫ్ ద ఒక వండరే. సో కేరళ అంటేనే గాడ్ ఓన్స్ కంట్రీ కదా. సో అందులో ఇది కేరళ అనేది ఈ అలపిలో ద బెస్ట్ పార్ట్ ఈస్ బోటింగ్. సో షికారా బోటింగ్ కానీ ఈ లైక్ ఏంటంటే ఈ బోటింగ్ అనేది చాలా 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 మందికి ఇంట్రెస్ట్. సో ఒక వాటర్ మధ్యలో గ్రీనరీ ట్రీస్, హౌసెస్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. సో రియల్లీ అండ్ థ్యాంక్స్ టు గాడ్ బికాస్ ఆఫ్ అక్కడ ప్లేస్ విజిట్ చేసినందుకు. సో దాంతోపాటు ఏంటంటే మీకు ప్రతి వీడియో ఒక 2 parts, దిస్ ద ఫస్ట్ పార్ట్. సో నెక్స్ట్ 2-3 parts ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి ఆ వీడియోస్, ఎవ్రీథింగ్, ఆ బోటింగ్ సిస్టమ్స్ కానీ, అక్కడ ఉన్న విజువల్స్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి నిజంగా హనీమూన్కి రావడానికి 200% బాగుంది. సో అందరూ ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది. సో ఇక్కడ డిఫరెంట్ లైక్ పర్సనల్గా బోట్ తీసుకోవచ్చు. ఆ బోట్లో దాదాపు 2 to 5 hours దాకా స్పెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడటం గ్రీనరీ ప్లేస్. సో అక్కడ ఉన్న లైక్ ఎనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అక్కడ ఉన్న హౌసెస్ కానీ, సో మనం ప్రతిదీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు గ్రీనరీ, ఎవరైనా కానీ గ్రీనరీ లవ్, గ్రీనరీ ప్రకృతి ప్రియులు. సో ఇక్కడ ఉన్న లైక్ ఎవ్రీథింగ్ అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ లైక్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, సో అక్కడ రోడ్ 2 sides రోడ్స్ ఉంది, మధ్యలో వాటర్ లేక్ ఉంటుంది. సో మధ్యలో మనకు బోట్ సిస్టమ్స్ కానీ, లైక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ, లైక్ ఇక్కడ కూడా ఏంటంటే బస్ స్టాప్స్ ఉంటాయి. సో లైక్ ఏంటంటే లైక్ ఏంటంటే వాటర్ బీచెస్ కానీ ఉంటాయి. ఇంకో చూడండి ఆ పిల్లడు, సో తను వెయిటింగ్ ఫర్ బోట్. తను ఒక బస్ స్టాప్ అది. సో ఆ బస్ స్టాప్లో తను ఒక బోటింగ్ కోసం వెయిట్ చేసుకుంటాడు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బోట్స్ కూడా ఉంటాయి. సో సో గ్రేట్ నిజంగా. ఐ థింక్ చూడండి స్కూల్ బస్సెస్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఒక విజువల్స్ అని మనకు క్లియర్గా చూడొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఇది బిగ్ బోట్స్, లైక్ ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ బోట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం సైడ్లో ఏదైతే కనబడుతుంది, సో అది బిగ్ బోట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ప్యాసింజర్ బోట్స్ అనేది వాళ్ళు యావరేజ్లీ ఛార్జ్ చేస్తుంటారు ఫర్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. ఒక 15 to 20 rupees, ఒకవేళ లాంగ్ డ్రైవ్ అయితే ఒక 120 to 120 rupees. సో ఆల్రెడీ నేను బిఫోర్ అలెక్స్ని కలిసే ముందు ఈ బోట్ కోసం వెయిట్ చేశాను. ఇది దాదాపు 1 hour పోవడానికి, రావడానికి 1 hour. సో 120 rupees ఛార్జ్ చేశారంట. సో ఇక్కడ దాదాపు ఎవ్రీథింగ్ చూస్తుంది. బట్ ఏంటంటే నేను పర్సనల్గా ఇంత దూరం వచ్చి లైక్ విజిట్ చేయాలి. సో లైక్ ఏంటంటే అది ఓన్లీ నేను జస్ట్ ప్రతి స్టేషన్లో ఆగుకుంటూ వెళ్తుంది. సో ఇదేంటంటే నేను ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతో అలెక్స్ వచ్చి బస్ స్టాండ్లో కలిశాడు. సో మేము కలిసిన తర్వాత సో ఈ ప్రైస్ డిస్కషన్ అండ్ ఎవ్రీథింగ్ జరిగింది. సో దెన్ ఫస్ట్ 1 hour మాట్లాడుకున్నాను. తర్వాత ఆ ప్లేసెస్ చూసి ఇంకొక 2 hours అయిపోయింది. సో ఇంత దూరం వచ్చి ఈ ప్లేసెస్ లైక్ అక్కడున్న ఐలాండ్స్ కానీ, విలేజ్ పీపుల్స్ కానీ, అక్కడున్న లైక్ యాక్టివిటీస్ వాళ్ళు చూసే ఎవ్రీథింగ్ అనేది నాకు ఒక రియల్లీ నాకు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలే. కానీ ఏం చేస్తాం, రావాలి కదా. సో అండ్ ఆల్సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ రిసార్ట్స్, ఇవన్నీ రిసార్ట్స్ లైక్ ఏంటంటే మనము బిఫోర్ ఒక డే ముందు వచ్చి మనం బుక్ చేసుకున్న తర్వాత కూడా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది బస్ స్టాండ్స్. సో ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చాలా వరకు రిసార్ట్సే ఎక్కువ ఉన్నాయి. సో లైక్ కపుల్స్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎనీవన్ పర్సన్స్ ఎవరైనా కేరళకి వచ్చి విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో
You can enjoy the video. Here. Acha, okay. 2000. And during our village festival, Oh, Onam, okay. here same place we have boat race competition. Oh, here only. One boat 110 people rowing. Okay. By match, winner get 4 million, 50 lakhs. Oh, 50 lakhs. Winner. So big fight competition, rivalry like that. Start from last end, finish here. Actually, it is the first time made to receive Jawaharlal Nehru here. Acha, okay. This guy. Yeah. He liked it very much. He went back, sent the trophy with his sign, and told them to conduct it in his name every year. Super beautiful place. That made the competition help to the people So developing talent. I can stand here, no? You know swimming? Yeah, I know swimming. I know. Not an issue. That one 5-star resort. That one. Name Lake Palace. Acha, okay. It's the name of Punnamada Lake. Okay. Punnamada Lake. Fish, prawn, crab, turtle, everything. From here, islands are starting. From here. 200 islands. Oh, 200 islands. 10 lakh people living in the island. So, acha, okay. 90 we stand, put much more. Okay. Like the match. Lighting system, no here? Stop 1 minute here to buy some petrol. Oh, sure. The petrol one? Okay. నిజంగా వన్ థింగ్ ఏంటంటే అలెక్స్ నిజంగా వన్ ఆఫ్ ది తనకు నాకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చెప్పడం జరిగింది. సో తనతో పాటు ఏంటంటే ఇక్కడ ఉన్న లైక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్లో ఏంటంటే చాలా వరకు విలేజ్ పీపుల్స్ నియర్ టు 10 to 15 20 to 30 విలేజెస్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా లైక్ వాళ్ళ జీవనం ఎలా ఉంటుందంటే లైక్ వాళ్ళు బోటింగ్ నడపడం వాళ్ళ మెయిన్గా హాబీ అని పెట్టుకుంటారు. దాంతోపాటు ఏంటంటే పెట్రోల్. సో పెట్రోల్ అమ్మడం కానీ సో పెట్రోల్ సేల్ కానీ షాప్కి కానీ టీ కానీ సో వచ్చిన టూరిస్ట్ ఎవరైతే వాళ్ళకు ఈ బోట్ సిస్టమ్ మనకు తీసుకెళ్ళి వాళ్ళు జీవనాధారం సాగిస్తుంటారు. సో గుడ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో చాలా వరకు న్యాచురల్గా అది చాలా అమేజింగ్. ఎందుకంటే అక్కడ వెళ్ళి విజిట్ అయితే కానీ ఎక్స్ప్లోర్ చేస్తే కానీ మనం అనుభూతి చెప్పలేము. సో గ్రేట్ థింగ్స్. సో చాలా వరకు ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో చాలా మంచి కన్స్ట్రక్షన్స్ ఏరియాస్ కానీ సో అక్కడ డిఫరెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు అలెక్స్ ఆల్సో బికాస్ ఆఫ్ క్లియర్గా చెప్తున్నాడు ఏదైనా ప్లేస్ ఏదైనా కొత్త ప్లేస్ వచ్చినప్పుడు. సో ఎవ్రీథింగ్ అనేది నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి ఇది లైక్ హౌస్ బోట్. ఇక్కడ ఏంటంటే చాలా వరకు నైట్ విజిట్స్ కూడా ఉంటాయి. సో ఈ పార్ట్స్ అనేది మనం చాలా డిఫరెంట్ బోట్సెస్. సో చాలా డిఫరెంట్ బోట్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ బోట్స్ అనేది కూడా మనం చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చాలా వరకు వెరీ నైస్ వ్యూ అండ్ ఎంజాయ్ ద వీడియో.
ఎస్ ఎస్. ఆల్రెడీ ఎవరైతే హౌస్ బోట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేసారు. ఓ తాత, హాయ్ తాత. అత గుద్దుతటే ఉన్నాడు మనకి. సో ఇక్కడ చాలా వరకు ఈ నిజంగా లిటరలీ ఐ ఎంజాయ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. సో హెల్పీ కదా, కేరళ ఒక 5 రోజులు ఒక వారం రోజులు వెళ్ళండి. సో బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్స్. సో లైక్ ఏంటంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్. ఎప్పుడు ఈ జాబ్స్ ఎప్పుడు ఉండేటివి ఇవన్నీ, ఈ ఈఎంఐలు, ఈ జాబ్ గోలా, ఈ షిఫ్టింగ్ గోలా, ఈ ప్రాజెక్ట్ గోలా. సో ఈ ఎప్పుడు ఉండేటివి ఒక వారం రోజులు, ఒక 6 మంత్స్కి ఒకసారైనా ఖచ్చితంగా కేరళ వెళ్ళిరండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో గ్రేట్. ఒక మైండ్ పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. అంటే లైక్ చాలా ప్రశాంతత దొరుకుతుంది. దిస్ వన్. సో థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద వీడియో. Side coming river cutting, left side going to Arabian Sea. ఈ ముందర అయ్యారు ప్లేస్ ఇది సూపర్. నిజంగా ఇది ఈ వీడియోలో కంటే కళ్ళారా చూసి ఆ విజువల్స్ చూసాను చూడు. అందుకే నేను ఈ పార్ట్స్ 1, 2, 3 అని పార్ట్స్గా విభజించి నేను ఈ అప్లోడ్ చేశాను. బికాజ్ అవన్నీ ప్రతి ఒక్క విజువల్స్ ఏది డిలీట్ చేయాలన్నా మనసు ఒప్పట్లేదు. సో అంత బాగున్నాయి. సో ఎందుకంటే అంత బాగున్నాయి. ఇక్కడ చాలా వరకు ఆ బోట్ ఏరియాస్ కానీ లైక్ చూడండి, lot of boats are చాలా coming. చాలా బోట్స్ వస్తున్నాయి. సో అందులో ఏ బోట్ మనం గుర్తుందో కూడా తెలియదు. సో దాదాపు వావ్ 10 బోట్స్ దాకా వస్తున్నాయి ఒకేసారి స్ట్రేట్గా. 1, 2, 3, 4, 5, 6 వావ్ చాలా బోట్స్ వస్తున్నాయి. చూద్దాం. లైక్ లాట్ ఆఫ్ బోట్స్ ఆర్ కమింగ్ హియర్. గ్రేట్. చాలా ఇవన్నీ ఫైనల్గా హౌసింగ్ బోట్స్ అనేది మన దగ్గరికి వచ్చేసాయి. చూడండి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. ప్రతి ఒక్కరు ఐ థింక్ ఎంజాయ్ లాట్. సో ఫ్యామిలీ పరంగా ఒక 10 to 15 మినిట్స్ నుంచి ఒక 20 పర్సన్స్ దాకా ఇట్లా బుక్ చేసుకుంటారు. సో అలా ఫ్యామిలీ అంటే చాలా గ్యాంగ్ ఫ్రెండ్స్ అందరు వెళ్ళినప్పుడు ఇట్లా బుక్ చేసుకొని వెళ్ళాలి. సింగిల్గా వెళ్ళినప్పుడు నాలాగా ఒకటి బుక్ చేసుకొని విజువల్స్ ఎంజాయ్ చేయడం బెటర్. సో అక్కడ అన్నీ చాలా వరకు షాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ షాప్స్ కూడా చాలా వరకు లైక్ బోటింగ్ సిస్టమ్స్ ఎవరైతే టూరిస్టర్స్ ఎవరైతే వస్తారో అక్కడ స్టే చేసి వాళ్ళు ఛాయను సంథింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ కదండి, డబ్బులు ఇవ్వాలి దాన్ని కూడా. సో అంటే సో ఇవన్నీ లైక్ ఏంటంటే ఈ హౌసింగ్ బోట్స్ అండ్ బిగ్ లైక్ లగ్జరీస్ బోట్స్ అనేది ఉంటాయి కదా, అవి ఆ విధంగా ఉన్నాయి. సో రియల్లీ గ్రేట్, అమేజింగ్. ఐ లవ్ యూ ఆలపై. అండ్ ఆల్సో కేరళ నేను ఎప్పటి నుంచో కోరుకున్న కేరళ ఫైనల్గా విజిట్ అయ్యాను. దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ.